మీరు శ్రీనివాసరావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. అట్లాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ఇటు టీడీపీ లీడర్ బండారు వంశీకృష్ణ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీనివాసరావు గారు, ఏంటి రేపేదో కొత్త కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి వేసుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చే ప్రయత్నం, ఎవరికి వెన్నుపోటు, ఎవరికి పొడిచారు, ఏమనుకుంటున్నారు ఆయన? అధికార ప్రతినిధి కిరణ్. అందరికీ నమస్కారం అండి. మీకు, వంశీకి, అలాగే కిరణ్ రాయల్ గారు, అందరికీ, ఏబిఎన్ డిజిటల్ వీక్షకులందరికీ కూడా నమస్కారం సార్. నమస్తే. మీకు యాక్చువల్గా ఆయన వెన్నుపోటు దినంగా ఆయన అనుకోవచ్చు. ఆయన ఓ పేరు పెట్టి వెన్నుపోటు దినంగా ప్రకటించి రేపు అందరినీ ఉద్యమానికి సిద్ధం కండి అని చెప్పేసి ఒక ప్రకటన చేసి ఉండొచ్చు. కానీ నా మటుకు నేను ఏమనుకుంటానంటే, విముక్తి దినంగా ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ కూడా కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలకు అతీతంగా జరుపుకోవాల్సిన పండగ రోజు అంటారు. అవును. ఎందుకంటే విముక్తి దినంగా పేరు పెట్టుకోవాలి దానికి. కారణం ఏంటంటే, ప్రజా తీర్పు 2024 మే 13 ప్రజా తీర్పు జరిగిన తీర్పు రిజర్వ్ లో పెట్టి జూన్ 4వ తారీఖున ప్రకటించారు. ఆ తీర్పు ఇచ్చారు. యాక్చువల్గా తీర్పు వచ్చింది మే 13నే. ప్రజలు తిరుగుబాటు జరిగింది, తీర్పు ఇచ్చేశారు. దాన్ని రిజర్వ్ లో పెట్టి జూన్ 4వ తారీఖున ప్రకటించారు. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అప్పుడు జరిగిన పరాజయము నుంచి అతను ఏమీ నేర్చుకోలేదు, ఓటమికి గల కారణాలను సమీక్ష చేసుకోలేదు, కనీసం పశ్చాత్తాపము, పరివర్తన ఏమీ లేదు తన అరాచకాలకి. అతనిలో ఏ మార్పు లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అతను హావభావాలు, చేష్టలు, మాటలు. ఇక ఇవాళ అతను తెనాలి పర్యటన అనేటువంటిది అతని రాజకీయ పతనంలో చివరి దశ అండి. ఇంకంతకన్నా దిగజారిపోవడానికి వాళ్ళకి ఛాన్సే లేదు. ఆయన మాటలు చూడండి, పిల్లలు ఏదో వయసులో ఉన్నవాళ్ళు చిన్న తప్పులు చేసి చాలా దారుణం అండి. అసలు ఎలా నాకేమనిపిస్తుందంటే, ఇవన్నీ చూసిన తర్వాత ఈ కూటమిలో ఉన్న నాయకులకి వాళ్ళు తడికొట్టేసుకుని పడుకుంటారండి. ఎందుకంటే ఇంత సన్నాసి తమకు ప్రత్యర్థిగా ఉన్నాడు కాబట్టి తమకేమి డోకలేదు, మా పని మేము చేసుకుపోతాం అని పట్టించుకోకలేదు అన్న విధంలో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే జనం దేనికైతే భయపడ్డారో, ఇతను చేసిన అరాచకాలు, దుర్మార్గాలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, అవినీతి, అటు జనాలు అవినీతిని కొంచెం సహించారండి. ఎందుకంటే తింటే తినాళ్ళ ఎవడు తింటలేదు అనుకుంటారు. ఏదైనా కమిషన్లు తీసుకుంటే ఎవడు తీసుకుంటలేదులే అని దాన్ని లంచుకోండి, దాన్ని జనాలు యాక్సెప్ట్ చేసేసారు. కానీ ఈ అరాచకాన్ని, రోడ్డు మీద ఈ రౌడిజాన్ని, దుర్మార్గాన్ని ఎప్పుడూ సహించరండి వాళ్ళు. ఇప్పుడు ఐతనగర్ బ్యాచ్ వాళ్ళు రౌడీ షీటర్లు ఒక్కొక్కళ్ళ మీద 10 కేసులు, 8 కేసులు, 9 కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ రౌడీ షీటర్లు, చైన్ స్నాచర్లు, పిక్ పాకెటర్స్. ఇలాంటి బ్యాచ్కి అసలు అతనికి ఎవడన్నా పార్టీ వాళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళు మదన పడుతున్నారు. ఇదేట్రా బాబు ఇలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్తున్నాడు. మొన్న చిన్న 3-4 ఏళ్ల పిల్లల్ని రేప్ చేసి చంపేసేటాడు ఒకడు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోతాడేమని భయపడిపోతున్నారు పరామర్శకి. అసలు చంపేసిన వాడుకి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు డెఫినెట్ గానే, వాళ్ళు వీగుతారు. వాళ్ళ ఇంటికి కూడా పరామర్శకి వెళ్ళాడంటే ఇంకెంతకన్నా దారుణం ఏముంటుందండి. ఇలాగా అతను తన చేష్టలు కానీ, అంటే దీని వెనకాల మన అందరం అతను పిచ్చోళ్ళగా ఎర్రమోకం వేసుకుని ఉన్నాడు కదా, ఎర్రుడు అనుకుంటున్నాం మనం. దీని వెనకాల ఉన్న అసలైన కుట్ర ఏంటంటే, భయంకరమైన కుట్ర ఏంటంటే, ఎలాగ ఇతను చెడిపోయాం మనం, ఎంత దారుణం చేసినా, డే లైట్ రాబరీ చేసినా నా వెనకాల 40% జనం ఉన్నారు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే, మంచివాడిగా మారాను, నేను మారానంటే నమ్మండి అని పాటలు పాడాడు అనుకోండి, ఎవరు నమ్మరు. అందుకని ఉన్న వాళ్ళలో ఎవరైతే ఆ జేబు దొంగలు, బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్, రౌడీ మూకలో ఉన్నారో వాళ్ళందరినీ కన్సల్టేట్ చేసుకుంటున్నాడు. వాళ్ళందరికీ జిల్లాలు దాటి వెళ్ళి సవాళ్ళు చేసిన వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తున్నాడు, వాళ్ళకి పదవులు ఇస్తున్నాడు. గతంలో కూడా ఇచ్చాడు. అరటి తోటలు తగలబెట్టిన ఎంపీని చేశాడు, ప్రత్యర్థి ఇంటి మీద దాటికెళ్ళిన మంత్రి చేశాడు, పచ్చి బూతులు తిట్టిన మంత్రి చేశాడు.
అరాచకానికి నకలు, అరాచకంలో అంతులేని అరాచకం చేసిన వాడిని నెత్తిమే పెట్టుకుంటాడు. దాన్నే కొనసాగిస్తున్నాడు ఇప్పుడు కూడా, ఏమీ మారలేదు. వీళ్ళందరూ ఎందుకు ఉపయోగపడతారంటే వాళ్ళకి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు అనుకోండి, సపోజ్ జనసేన టీడీపీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు పార్టీలు. వాళ్ళ నాయకులు పెద్ద మనుషులు సౌమ్యులుగా ఉంటారు, వాళ్ళ ఫాలోవర్స్ కూడా అలాగే ఉంటారు. దాంతో వైట్ కాలర్ టైప్, సమాజంలో గౌరవంగా బతికేవాళ్ళు, సమాజాన్ని పట్ల బాధ్యత ఉన్నవాళ్ళు. వీళ్ళకి ఏ బాధ్యత ఉంటుంది? చైన్ స్నాచర్లకి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, పోలీసు వాళ్ళు అతన్ని రోడ్డు మీద లేకపోతే ఇంట్లోనో స్టేషన్లో ఎక్కడన్నా కొట్టారు. పోలీసు వాళ్ళు కొట్టకుండా ముద్దెట్టుకుంటారా ఇలాంటివన్నీ చేస్తుంటే? వాళ్ళు పరామర్శకి వెళ్ళి చాలా మంచివాళ్ళు, చిన్నపిల్లలు, వీళ్ళు చంద్రబాబుతో పోలుతున్నాడు వాళ్ళని పైగా. నీకు ఇలాంటి కష్టం వస్తాయి ఏంటి అది ఇదంట. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ రేపు అతని కోసం నిలబడతారు. సరే, ఇప్పుడు అందులో ఒక వ్యక్తి మంగళగిరిలో ఉంటారు అని చెప్పారు, అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి అని. ఎక్కడున్నా కాదు సార్, మళ్ళీ ఈయన తెనాలికి ఎందుకు వెళ్ళాడు మరి వాళ్ళ ఇంటికి? అదే వాళ్ళు మంగళగిరి వెళ్ళాల్సింది మరి వాళ్ళకి. ఇప్పుడు మీకు ఏమవుద్దంటే, పైగా మేము చిన్నప్పుడు మా స్కూల్లో డ్రామా వేసేవాడు. మేము డ్రామా వేస్తున్నప్పుడు మాకు అంత అనుభవం ఉండదు కదా. అనుభవం లేకపోయింది మనమే ఒక డైలాగ్ మర్చిపోతాం మనం. గబాల్ సడన్ గా అయిపోయి పొరగొక్కుండి కూడా వెనకాల నుంచి ప్రాంప్టింగ్ ఇచ్చేవారు వెనకాల డైలాగ్. అలాగా అతను పొరగొక్కకుండా తల మీద దులుపుకుంటా మరి ఆ శాస్త్రాలన్నీ చూస్తుంటే ఆ స్క్రిప్ట్ ఇచ్చినోడు ఎవడో ఇంకా మారలేదు, ఏంటి పరిస్థితి, మనకి ఇలాంటి దరిద్రం దాపరించింది ఎట్లా, పీడ విరగడైంది సంవత్సరం క్రితం అనుకుంటే కూడా ఆ దెయ్యం మన ముందే తిరుగుతుందంటే ఆ దెయ్యం ఇంకా తిరగడానికి కారకులైన కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి మనం. ఇక నుంచి మన పోరాటం కూటమి మీదే. ఎందుకంటే ఆ పావుని మీరు ఇంకా ఎందుకు తిరగనిస్తున్నారు? అసలు వీళ్ళ పొరపాటు ఎంత పొరపాటు అంటే, అమరావతి ఉద్యమంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి పర్యటన కానీ, లోకేష్ గారి పాదయాత్ర కానీ, పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాల్లో కానీ సాధారణ రౌడీ షీటర్లు, గోండాలు, పచ్చినెత్తులు తాగే వాళ్ళకి పోలీస్ డ్రెస్సులు వేసి తీసుకొచ్చి వాళ్ళని సాధారణ ప్రజల మీద దాడి చేయించి మహిళలకు నకిలీ పోలీసులను పెట్టి మహిళలను చూతు మిన్నిసులు ఇచ్చి గిచ్చి బ్లేడ్లు ఇచ్చి గీసి రెక్కి జుట్లు పట్టుకు ఈడ్చుకెళ్ళిన వాళ్ళని వాళ్ళు ఎవరు ఏటి అని చెప్పేసి ఇవాళ వరకు వీళ్ళు అసలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? అప్పుడు పనిచేసిన ఆఫీసర్ నిలదీసి ఎవడాళ్ళు యువతలు చెప్పండి అని ఎందుకు చేయలేదు వీళ్ళు? దానివల్లే వాళ్ళకి ఆ బరితెగింపు వచ్చింది. దానివల్లే ధైర్యంగా వచ్చి బయట తిరుగుతూ ఉన్నాడు. అసలు ఇలాంటి పనులు చేసిన వాడికి అసలు అడుగు తీసి అడుగు పెట్టనివచ్చండి బయటికి. వీళ్ళకి ఉంటాయి. వీళ్ళు ఏమంటారంటే వీడు ఇంకా సన్నాసి అయిపోవాలి వాటికి వచ్చాను అనుకుంటారు. కాదండి, అతను సన్నాసి అవుతాడేమో కానీ ఇలాంటి ఈ బ్లేడ్ బ్యాచ్ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి కోసం పిక్ వచ్చేసుకుంటున్నాడు. అది మనకు ప్రమాదం. ఇది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే ఆయన అవమానిస్తే మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగానే. చంద్రబాబు నాయుడు గారి మిసెస్ ని అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీలో అవమానిస్తే మాలాటోళ్ళు మీలాటోళ్ళు ఇప్పుడు వంశీ లేకపోతే కిరణ్ ఇలాంటి వాళ్ళు అందరూ అయ్యో పాపమని బాధపడటం, తర్వాత ఆయన ఎన్నికల్లో ఓట్లు అయ్యేసాం తప్ప మనమేమి ఆయన కోసం పీక్కోసుకోలేదు. అదే చేపరోడ్ కిరణ్ అని ఒక కార్యకర్త టీడీపీకి సంబంధించిన అతను అవునో కాదు నాకు తెలియదు, అతను ఏదో మాట అన్నాడని చెప్పి నేను చంపేస్తాను నరికేస్తాను ఏకంగా ఎంపీ కింద అన్ని చూపించినోడు కూడా వచ్చి కొట్టేస్తాం వచ్చేసాడు. అసలు ఈ బరిదిగింపు ఇటువంటి కరెక్ట్ ఫ్యాన్స్ ని అతను పెంచి పోషించుకుంటాడు. దాన్ని అలాగే కొనసాగించడం కోసం రేపొద్దున జైల్లోకి వెళ్తాడు. పెద్ద చుట్టూ ఉండాలి, నోట్లోంచి నెత్తురు కారుతా ఉండాలి, ఎప్పుడు ఎవడో పీక్ ఉరికేసినాడు ఇలాంటి వాళ్ళు ముద్దెట్టుకుంటాడు అతను. కాబట్టి ఇది మనం ఈ జాంబీలు వీళ్ళంతా జాంబీలు అంటారు. వీళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా చూడాల్సిందే. అందుకే కదా సార్ కానిస్టేబుల్ వాళ్ళ సత్యమని ఈ రోజు మాట్లాడినప్పుడు ఇప్పుడు ఈయన వెళ్ళి రౌడీ షీటర్ కు సపోర్ట్ చేశాడు, పరామర్శించి వచ్చాడు అంటే ఏదో వాళ్ళు ఘనకార్యం చేసినట్టుగా ఎవరో చెప్పారు. నిజంగా కూడా ఆర్థిక సహాయం చేశాడంట, మరి ఎంతవరకు నిజమో